శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की జై. జై సాయి మాస్టర్. ఫిబ్రవరి 9వ తేదీన అవధూత శ్రీ 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 దొంతులమ్మ ఆరాధన సందర్భంగా ఆమె గురించి సాయిబాబా మాసపత్రిక డిసెంబరు 2016లో ప్రచురితమైనటువంటి ఆమె గురించిన వ్యాసాన్ని ఇప్పుడు మనం చదువుకుందాము. దాన్ని రచించిన వారు లోయి లక్ష్మి పెరుమాళ్ళు. జై సాయి మాస్టర్. కృష్ణా జిల్లా బందరుకోనేరు చుట్టూ అన్ని రకాల దుకాణాలు ఉన్నవి. ఆ సమీపంలో విశాల ఖాళీ స్థలము, ఒక మూల కూర్చుంటే అందే చూరుగల చిన్న గుడిసెలో ఎవరో ముసలమ్మ కూర్చుని ఉన్నది. ఆమె నోటి బుగ్గలు పైకి లోపలికి సముద్రపు కెరటాల్లాగా కదులుతున్నవి. ఆమెకు సపర్యలు చేసే శిష్యురాండ్రు పొగాకు చుట్టలు చుట్టి నోటికందించుచున్నారు. ఊహూ ఊహూ అంటూ కుయి కై అంటూ ఏమో మాటలు మాట్లాడుతుంది. ఆమె మన భాష కాదు. ఆమెను లంబాడీ అమ్మాయి అని అంటారు. ఆమెకు ధరింపజేసిన పెద్ద పెద్ద చిరుగుల కంబళ్లతో అర్ధనగ్నంగా ఉన్నదామె. కంబళీ చిరుగుల నుండి ఆమె మేనివర్ణము మేలిమిని పోలి ఉన్నది. ఆమెను చూడటానికి వచ్చిన వారు దూరంగానే నిలబడి చూస్తున్నారు. ఆమెకు బాహ్యస్థితి కలతో లేదో. ఆమెకు వయస్సు 100 సంవత్సరాలని, కాదు 150 అని, మరొకరు 190 అని ఇట్లా చెప్పుకుంటున్నారు. ఈ విషయం 1926-27 సంవత్సరాల నాటి మాట. ఆమెకెందరో శిష్యురాండ్రు సపర్యలు చేసేవారు. శిష్యురాండ్రలో ఒక ఆమె చోడవరపు సుబ్బమ్మ, ధనవంతురాలు. వితంతువై అక్క కుమారుని పెంచుకోగా అతను స్వల్ప వయస్సులో చనిపోటు చేత విరక్తి చెంది ఈ ముసలమ్మను ఆశ్రయించిందిట. అమ్మ మౌన భాషలో దీవించి తన దగ్గరే అంటపెట్టుకుందిట. రెండవ ఆమె మహాలక్ష్మమ్మ గారు. యాదవ కులానికి చెందిన చిట్టెమ్మ మరియు మల్లమ్మ, ఆమె కూతురు సుబ్బమ్మ, వీరు ముగ్గురు చివరి దశలో సేవ చేసిన వారు. ఆ ముసలమ్మ దొంతులమ్మట. ఆమె గొప్ప తపశ్శక్తి సంపన్నురాలని, ఋషి అని, దేవత అని ఇట్లా చెప్పుకుంటారు. ఆమె బందరు యుక్త వయసులోనే చేరిందట. మొదట ఆమె కుండల బజార్లో ఉండి కొన్నాళ్లకు తమ్ము మూలాస్వామి దగ్గరికి వచ్చి కూర్చుండేది. అతడు ఆమెను పిచ్చి మనిషిగానే తలచేవాడట. ఒకసారి ఒక అమ్మాయి తన మెడపట్టి పోగొట్టుకున్నది. అది అమ్మవారికి దొరికింది. మూలాస్వామి ఇది తెలుసుకుని ఆ వస్తువు తనదని ఇమ్మని ఎంత బలవంత పెట్టినా ఇవ్వక కొన్ని రోజులకు అసలమ్మాయి వెతుకుతూ వస్తే ఆమెకి ఇచ్చివేసింది. అన్నాళ్లు తన పాతగుడ్డల మూటలో భద్రపరిచి ఉంచిందట. అమ్మవారు తన తలపై కుండలు పేర్చుకుని నగ్నంగాను, ఒకప్పుడు అర్ధనగ్నంగాను ఉండి చేతులు వదిలి నిర్లక్ష్యంగా బందరు బజార్ల వెంట తిరుగుతూ ఉండేది. అందుకని దొంతులమ్మ పేరుగా ప్రఖ్యాతయింది. ఎచ్చటి నుండి బయలుదేరేదో, ఎచ్చట మాయమయ్యేదో అంతుపట్టదు. ఆమెను వివిధ రకాల మనోభావాలతో చూసేవారు. చిన్నపిల్లలు నెమ్మదిగా చిన్ని చిన్ని రాళ్లు రువ్వేవారు. క్రమేణా ఆమెలో ప్రజ్వరిల్లుతున్న ఆధ్యాత్మిక శక్తి ప్రజల మనోభావాల్లో చొచ్చుకుపోయి ఆమె ఎడల పూజ్యభావం ఏర్పడింది. ఆమె బజార్ల వెంట పోతూ ఏ దుకాణం నుండి తన చేతితో ఒక వస్తువు తీసుకుందో ఆనాడు ఆ వర్తకునికి అధిక లాభం వచ్చేది. అందుకని అన్ని రకాలైన దుకాణాలు ఆమె కోసం తెరిచి ఉంచేవారు. శ్రీ అమ్మవారు అయాచితంగా లభించు పదార్థం మాత్రమే భుజించేవారు. ఒకనాడు చల్లపల్లి గ్రామవాసులు 3 వర్తకులు వ్యాపార నిమిత్తమై బందరొచ్చి తిరిగి వెళ్లలేక ఆ రాత్రికి ఒక అరుగు మీద పడుకున్నారు. ఆ పక్క అరుగు మీద పిచ్చి మనిషిలా పాతగుడ్డల మూటలతో అమ్మ పడుకుని ఉంది. ఆ వర్తకులు తెల్లవారుజామున లేచి చూడగా ఆ ముసలమ్మ నగ్నంగా కూర్చున్నది. ఆమె కళ్ళ నుండి సూర్యకిరణముల వలె తళుక్కుమని మెరుపు వచ్చింది. వారు ఆశ్చర్యపోయి భయపడి వణికిపోయారు. కళ్ళకాంతి ఉపసంహరింపబడి ఆ తల్లి క్రమక్రమంగా వారి దగ్గరకు జరిగి తన పాతగుడ్డల మూటలో నుండి కారపు ముద్ద తీసి వారికి కాస్త కాస్త ప్రసాదంగా పెట్టి నోట్లో వేసుకోమని సౌజ్ఞతో చెప్పింది. అది అతి మధురంగా ఉన్నది. ఆమె వారిని ఆమె భాషలో దీవించి తన దాన్న తాను వెళ్లిపోయిన మీదట వర్తకులు కుదుటపడి ఆమెను గురించి దారి పొడుగునా చెప్పుకుంటూ స్వగ్రామం చేరుకున్నారు. ఆనాటి నుండి వారు అధిక లాభాలతో ధనవంతులైనారు. శ్రీ అమ్మవారు మిరపకాయలు, ఉల్లిపాయలు, ఉప్పు మొదలైనవి కలిపి చేసిన కారపు ముద్దను తన పాత గొంగళ్ళలో పెట్టుకుని ఉండేది. తనను చూడవచ్చిన వారికి ప్రసాదంగా ఇచ్చేది. శ్రీ దొంతులమ్మ కుండల దొంతరలు తలపై పెట్టుకుని పోతూ ఉంటే ఆ దొంతర ఆమె తలపై అంటక తేలియాడుతున్నట్లుండేది. మరీ ఆపదలోనున్నవారు ఈ అమ్మగారి కోసం వెతుక్కుంటూ పోయి చివరకు పట్నం వెలుపల వృక్షములు, దుబ్బులు గుబురుగా ఉన్న చోట కనుగొనేవారు. అమ్మ వారిని చూడగానే కుండతో నీరు తెచ్చి ముఖములు కడుక్కోమని సౌజ్ఞ చేసేదట. అంతే, ఆమె దారి ఆమెది. ఈ ఆపదలో ఉన్నవారు ఇల్లు చేరగానే వారి కష్టాలు తొలగిపోయేవట. శ్రీ అమ్మవారు తీసిన నీరు తనతో తెచ్చిందో లేక షిరిడీ సాయిబాబా వారు సటకాతో కొట్టి భువి నుండి తెప్పించిన నీరులాగానో ఎవరికెరుక. దివ్య పురుషులు ఏం చేయలేరు గనక బందరు ప్రజలు దొంతులమ్మ వారు తమ బజార్ను వస్తే బావుండుననుకునేవారు.
ఆమె బజార్ను వస్తూ ఉంటే అదిగో దొంతులమ్మ అని కేకలు వేసుకుంటూ అమ్మకు నమస్కరించుకునేవారు. ఆ రోజంతా వారి కాలము సంతోషప్రదంగా జరిగిపోయేదట. భక్తుల మనస్సులో గల సందేహాలకు, ప్రశ్నలకు వారి వారి మనస్సులోనే జవాబులు స్ఫురించేవి. శ్రీ పద్మనాభ బహదూర్ వారి కుమార్తె శ్రీ అమ్మవారి కడకు వస్తూ పోతూ ఉండేది. ఆ కన్యను రాణి అనే అమ్మ అనేదట. శ్రీ బహదూర్ వారు చల్లపల్లి జమీ యువరాజా వారికి ఈ కన్యను ఇవ్వ ప్రయత్నింప సాధ్యపడలేదు. అప్పుడు పద్మనాభం గారు అమ్మ కడకు వచ్చి మనస్సులో చెప్పుకోగా ఆయన కుమార్తెను ముత్యాలరాజు పెంచుకుని చల్లపల్లి యువరాజాకిచ్చి వివాహం జరిపించారు. ఆ విశ్వాసంతో శ్రీ అమ్మవారి నిర్యాణానంతరం వారి గుడిలో ఆరాధన కొరకు కొంత ద్రవ్యము పంపేవారు పద్మనాభం గారు. పెడన గ్రామ నివాసి ఒకనికి కుష్ఠువ్యాధి, బోలువ్యాధి తగ్గక బాధపడుతూ ఉంటే శ్రీ అమ్మ వద్దకు తీసుకుని వచ్చారు. దూరంగానే ఆమె ఎదుటగా నిలబెట్టి అమ్మ కటాక్ష వీక్షణం జరగ్గానే ఇంటికి తీసుకుని వెళ్లేవారు. ఇట్లా కొన్నాళ్లు చేయగా క్రమక్రమేపీ సంపూర్ణ స్వస్థత కలిగింది. ఆ విశ్వాసంతో అతడు అమ్మ రూపాన్ని ఫోటో తీయించుకుని ఇంటిలో పూజించుకునేవాడు. అమ్మ నిర్యాణానంతరం ఆ ఫోటోను పెద్ద చేయించి అమ్మవారి గుడిలో పెట్టించినారు. దొంతులమ్మ వారు తర్వాత మార్కెట్ ప్రదేశం నుంచి మచిలీపట్నం, అల్లింగిపాలెం ప్రాంతంలో చిన్న పంటకాలువ పక్కన పెద్ద రావి చెట్టు కింద కూర్చుండేవారు. ఆమె తన ఆత్మస్వరూపమునందే కళ్ళు మూసుకుని రాత్రింబవళ్ళు అట్లా ఉండి సిద్ధి పొందారు. శ్రీ అమ్మవారికి ప్రతి సంవత్సరం మాఘమాసంలో అమ్మ సిద్ధి పొందిన తేదీ నుండి అప్పటి భక్తులు దీపారాధన, భజనలు, వారి కథలు, నాటకాలు మొదలైన కార్యక్రమాలతో అమ్మ దయకు పాత్రులయ్యేవారు. దొంతులమ్మవారు 9/2/1932 మాఘశుద్ధ తదియ మంగళవారం రాత్రి 11:30 గంటలకు పరమ పదవిని అలంకరించారు. ప్రతి మంగళవారం రాత్రి 11 గంటల వరకు యువక భక్తులు భజన్లు, కోలాటములు వగైరాలతో చుట్టుపక్కల వార్ల ప్రజల మనోరంజకంగా జరిపించుచున్నారు. ఆమె భక్తుల్లో రవివర్మ వంటి భక్తులు అగ్నికుల క్షత్రియులే ఎక్కువ. శ్రీ అమ్మవారు మార్కెట్ ప్రదేశంలో నివసించిన స్థలమందు శ్రీ బిలగం పీతాంబరేశ్వరరావు గారు పెద్ద ఫౌండరీ పెట్టి లాభసాటిగా నడుపుటయే కాక రాజకీయంగా పైకి వచ్చి మచిలీపట్నం మున్సిపాలిటీకి వైస్ చైర్మన్గా ప్రసిద్ధి చెందుతున్నారు. సత్పురుషుల్లోని శక్తి తమ భౌతికాయం చుట్టూ ప్రదక్షిణంగా కవచంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అట్టి సత్పురుషుల పాదము పావనము కదా. శ్రీ అమ్మ ఆమె భక్తుల పాదధూళి ఒలికిన చోటు ప్రకాశవంతమే కదా. శ్రీ బిలగం పీతాంబరేశ్వరరావు గారు ధన్యులు. ఈ దొంతులమ్మవారి సంగ్రహ చరిత్ర చూసినది వినికిడి కాక శ్రీ ముదిగొండ నాగమల్లికార్జునరావు ఎంఏ గారిచే రాయబడిన అమ్మవారి జీవిత చరిత్ర ఆధారంగా రాయటమైనది. శ్రీ 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 ఎక్కిరాల భరద్వాజ వారు బందర్లో శ్రీ షిరిడీ సాయి లీలల ప్రచారంలో వేదాంతోపన్యాసాల సందర్భంలో నేను వారిని దర్శించినప్పుడు శ్రీ దొంతులమ్మ గారి పేరు విన్న మాస్టర్ గారు నేను తెలుసుకున్నంత వరకు ఆమె జీవిత చరిత్ర రాసి పంపమని నన్ను ఆదేశించినారు. అందువల్లే ఈ సాహస ప్రయత్నమునకు ఒడంబడితిని. శ్రీ భరద్వాజ వారు తాను పర్యటించిన ప్రాంతాల్లో సత్పురుషుల జీవిత చరిత్రలను స్వీకరించి భారతదేశపు ఔన్నత్యము ప్రపంచ ప్రజలకు చవిచూపుటకు ముముక్షువులకు జ్ఞానభిక్ష పెట్టే కార్యక్రమంలోని చిన్న భాగమిది. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై.